రవీంద్ర భారతిలో సిల్వెల్ కార్పొరేషన్ శృతిలయ ఫౌండేషన్ శ్రీ భారతి మ్యూజిక్ అకాడమీ అభినందనలతో సిల్వెల్ సినీస్వరాలు 56 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ దాసరి పురస్కారాలు 2024 సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు 75 చిత్రాల దర్శకుడుగా దాసరి దర్శక శిరోమణి పురస్కారం అందజేశారు. సేవా సామ్రాట్ బండారి సుబ్బారావు సిఎండిఎల్ సిల్వెల్ కార్పొరేషన్ నవరస గాయని శ్రీమతి ఆమని ఆధ్వర్యంలో కోలేటి దామోదర్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శోభనాబాబు, సేవా సమితి తెలంగాణ చైర్మన్ రామకృష్ణ, సేవారత్న డాక్టర్ కుసుమ భోగరాజు, ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ గాయని గాయకులు పాటలు పాడి ప్రజలందరినీ ఉత్తేజపరిచారు, ఘనంగా నిర్వహించారు. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్త కాలే సూర్యాది నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. కార్యక్రమ దిగ్విజేత సిద్ధిరస్తు. ధన్యో. మరి సంధ్యాదీపం నమోస్తుతే, సభాదీపం నమోస్తుతే అంటుగా కాంటూ ఇంద్రాది సురనాయక అగ్రేసరం నిజ పదపద్మ రుచిశీలి భయసంహరం సర్వమంగళాంచితం కైలాస గిరిపతిని భజే అంటూ ఆ స్వామికి నమస్కరిస్తూ నటరాజ స్వరూపమైన సభ. అమ్మ మీరిద్దరు ఇటు రండి, బిడ్డ ఈ చివరికి రండి. మీరు అక్కడే ఉండండి, మీరిద్దరు రెడీ అమ్మా, రెడీ. ఇలా చూడండి నాన్న. అందరూ దయచేసి ఎవరు గ్రీన్ రూమ్లో పోకుండా ఈ ఫోటో అయిపోయిన తర్వాత కింద కూర్చొని కార్యక్రమాన్ని తగ్గిద్దాం. గురుగారు పిల్లల్ని నీళ్ళని చెప్పండి. ఈరోజు చిన్నారులందరికీ కూడా మొమెంటోస్ స్పాన్సర్ చేసింది కూడా మా మేడి వెంకటేశ్వరరావు గారే, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ శ్రీయుత రామకృష్ణ గారు, శోభన్ బాబు సేవా సమితి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ శ్రీయుత కళా రఫీ, మొహమ్మద్ రఫీజీ ఫ్రమ్ ది మ్యాగజైన్ కళా. పాత్రికేయ సన్నిహితుడు, సంప్రదాయ విధంగా సనాతన సుందరంగా రమణీయ మధురంగా మధురతర ప్రసంగవేత్త, దేన్ని కూడా మర్చిపోకుండా అన్నీ చెప్పగలిగినటువంటి సమర్థుడు. సో ఏ మూవింగ్ ఎన్సైక్లోపీడియా కళారఫీజీ. నెక్స్ట్ గాయక శ్రేష్ఠుడు శ్రీ సుభాష్ గారు. గీతాలన్నీ కూడా ఆలపించినటువంటి శ్రేష్ఠుడు. మరి రామని గారి కుడి భుజంగా చక్కటి సేవలు అందిస్తున్నటువంటి సహృదయ మిత్రుడు, గల శ్రేష్ఠుడు, గంభీర గల సంపన్నుడు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ రాజన్ పల్లుల స్టార్ మేకర్స్లో 3.94 lakhs అంటే దాదాపు 4 లక్షల మంది వ్యూవర్స్ ఆయనకు ఉన్నారు. సింగర్స్ అందరూ కూడా గ్లోబల్గా. వెల్కమ్ రాజన్. వెంకటేశ్వర గారు విఎస్టి వజీ. ముందుగా జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా పెద్దలు కోలేటి దామోదర్ గారిని, బండారి సుబ్బారావు గారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నా. జ్యోతి ప్రకాశం అనంతరం వెంటనే సినిమా చూసేవాళ్ళం. మా రోజుల్లో అంత మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. అంటే తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు మన మదిలో, మన మనసులో. అటువంటి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. మరి రేలంగి నరసింహారావు గారికి, మురళి గారికి, మురళీమోహన్ గారు కూడా వస్తారనుకుంటా. వారిని సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ గుబ్బలి కృష్ణారావు గారు నటుగారిని పిలవడం జరిగింది. వారు ఖచ్చితంగా వస్తాను. ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా గ్రామంలో వస్తున్నాను, కొద్దిగా హాఫ్ అన్ అవర్ అడ్మిట్ వస్తున్నారు. మరి ఎక్కడో మీటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకోమని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మరి గాంధీ గారు అనేక మంది కళాకారులు ఆశీర్వచనం అందించినటువంటి ఉంటే మండల సోదరు ప్రారంభోపన్యాయ సమస్య గాంధీ గారు మీ మొదటి కొబ్బరికాయ నేను వచ్చి కొడుతున్నాను అన్నారు ఆయన. ఎన్టీ రామారావు గారు వచ్చారు, మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టారు ఎన్టీ రామారావు గారు. ఆ సినిమాకి నాకు హీరో ఎవరో కాదు. ఈ సభలో కృష్ణ గారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవాల్సినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు, మోహన్ బాబు. ఆ సినిమాకి నాకు ఇద్దరు హీరోలు. అలాగే నా కెరీరు స్టార్ట్ అయిందండి.
ఇకపోతే నాకు ఎన్టీ రామారావు గారితో కానీ ఏఎన్ఆర్ గారితో కానీ కృష్ణ గారితో కానీ నేను అసోసియేట్గా అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశానండి. ఏఎన్ఆర్ గారితో అయితే సినిమా డైరెక్ట్ చేసిన దాగుడు మూతల దాపచ్చివాడు. అసలు ఎంత డిసిప్లిన్ అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారి సిస్టమేటిక్ 7 o'clock వస్తారంటే 7 o'clock వస్తారండి ఇద్దరు కూడా. ఆయన 2 గంటలకి మేకప్ వేసుకుని మద్రాసులో రెడీగా ఉంటాడండి ఆయన రామారావు గారు. వచ్చిన ప్రొడ్యూసర్తో మొత్తం స్టోరీ డిస్కషన్ అన్నీ చేస్తూ ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసి మీరు గురువు గారు ఎప్పుడైతే కావాలంటారో దర్శకులు నాకు అరగంట ముందు ఫోన్ చేయండి నేను బయలుదేరి వచ్చేస్తాను అనేవారు. అలాగే వచ్చేవారు, క్రమం తప్పకుండా వచ్చేవారు. ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. మేము ఊటీ కింద ఉన్నటువంటి ఫారెస్ట్లో ఏనుగులతోటి ఏనుగులు ఉన్న చోట సర్కస్ రాముడు అనే షూటింగ్ చేస్తూ ఉన్నామండి మేమండి ఫారెస్ట్లో. రామారావు గారు ఏంటి రావాలి అన్నారు. మన టైం ఉంటే చాలా గురువు గారు 8 o'clock 9 o'clock ఉంటే మీకు చాలు సార్ ఈలోపు నేను అదర్ షాట్స్ తీసుకుంటాను అంటే ఆయన కారులో బయలుదేరి వచ్చారు. ఆ రాత్రి వచ్చారు, పొద్దున్నే అక్కడ 7:30కి వచ్చారు. వచ్చి ఇక్కడికి ప్రొడక్షన్ మీద ఎదురు వెళ్ళాడు. గురువు గారు వెళ్ళారు, డోర్ తీశారు, దిగాడు. దిగిన తర్వాత సార్ కోటేశ్వరరావు గారు అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆయన మీకు గెస్ట్ హౌస్కి తీసుకెళ్తారో మీరు వెళ్ళి స్నానం చేసి మీరు మేకప్ వేసుకుని రండి సార్ టైం ఉంది అన్నారు. ఆహా, నేను స్నానం చేయడానికి చెరువు సరిపోదా అని అడిగాడండి ఆయన. అక్కడ చెరువు చూపించి మేకప్ వేసుకోవడానికి ఆ చెట్టు నీడ సరిపోదా అని అడిగారండి ఆయన రామారావు గారు. ఈ మాత్రం దానికి నేను అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకుని రావాలా? సాయంత్రం వరకే కదా షూటింగ్ అని చెప్పారు మీరు, సాయంత్రం మళ్ళీ మనం ఊటీ వెళ్ళిపోతున్నామని చెప్పారు కదా, ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళాలా అని చెప్పి నిజంగా ఆయన అక్కడ స్నానం చేసి ఆ చెరువులో చెట్టు కింద మేకప్ వేసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. అందుకనే ఆయన ఎలక్షన్ టైంలో రోడ్డు సైడ్ స్నానం చేశారంటే మేము ఎవరో ఆశ్చర్యపోలేదు. అప్పటికే ఉంది అటువంటి వ్యక్తి సినిమాలో అయితే అత్యద్భుతమైన క్రమశిక్షణ.